నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. ఫ్రెండ్స్, మంచి అనేది ఎక్కడైనా ఎప్పుడైనా గెలుస్తుందనడానికి నిదర్శనం ఇప్పుడు నేను చెప్పబోయే విషయం. ఒక కెనడియన్ మహిళ తన దేశంలోనే జరుగుతున్న రేసిజంని ఎలా ధైర్యంతో ఎదుర్కొని మన భారతీయుడికి సపోర్ట్ చేసిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఈ సంఘటన నిజంగా చాలా అభినందనీయం. ఇది కేవలం ఒక వీడియో కాదు, మానవత్వం, సాహసం, ప్రేమ సందేశం అని చెప్పుకోవచ్చు. కెనడాలో ఒక సబ్వే స్టేషన్లో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే ఆ మహిళకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. అంతలా ఆమె ఏం చేసింది? ఓసారి బాధ్యతగా భారతీయులుగా మనందరం కలిసి తెలుసుకుందాం రండి. వీలైతే ఈ వీడియో 10 మంది భారతీయులకి షేర్ చేయండి. రేసిజం పాశ్చాత్య దేశాలైన USA, UK అలాగే కెనడా వంటి దేశాల్లో భారతీయుల పట్ల జాతి విద్వేష దాడులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఈ దాడులు భారతీయులపై ఎక్కువ జరుగుతున్నాయి. అటువంటి ఘటన ఈ మధ్య ఒకటి కెనడాలో జరిగి ప్రపంచాన్ని ఆకర్షించింది. ఎందుకంటే అక్కడ భారతీయుడిని ఒకరు జాత్యాహంకార దాడి చేయబోతే అక్కడే ఉన్న ఓ కెనడియన్ ఆ భారతీయుడికి అండగా నిలబడింది. వివరాల్లోకి వెళ్తే, టొరంటో ట్రాన్సిట్ కమిషన్కి సంబంధించిన ఓ భారతీయ సూపర్వైజర్ కెనడా సబ్వేలో పనిచేస్తున్నప్పుడు ఒక మొరటు కెనడియన్ అతన్ని కెమెరాలో చిత్రీకరిస్తూ అతన్ని జాతిని ఎగతాళి చేశాడు. ఈ ఘటన ఆ భారతీయుడు బాధతో వెనుక తిరిగాడు, ఏం మాట్లాడలేదు. కానీ ఆ సమయంలో ఓ అద్భుతమైన విషయం అయితే జరిగింది. అక్కడే ఉన్న మరో కెనడియన్ మహిళ ఆ రేసిస్ట్ మనిషిని ముందు నిలబడి అతన్ని వదిలేయండి అని అడ్డుపడింది. ఆమె కెమెరాని అడ్డుకొని ఆ భారతీయుడిని రక్షించేందుకు ధైర్యంగా ఎదురెళ్ళింది. అంతేకాదు, ఆ రేసిస్ట్ని భయంకరంగా తిట్టింది కూడా. అప్పుడు ఆ రేసిస్ట్ మనిషి, ఇది స్వేచ్ఛా దేశం, నేను ఎవరినైనా వీడియో దిగలను అని వాదించాడు. కానీ ఆ మహిళ అతను తన పని తను చేస్తున్నాడు అని గట్టిగా సమాధానం ఇచ్చింది. ఆ భారతీయుడికి అడ్డుగా నిలబడింది. ఆ భారతీయ సూపర్వైజర్ తిరిగి వచ్చి, ఇది వదిలేయండి, వాళ్ళతో గొడవలు ఎందుకు అని చెప్పినప్పటికీ ఆమె ఆగలేదు. అంతేకాదు, ఆమె తన పక్కన ఉన్న తన భారతీయ బాయ్ ఫ్రెండ్ని చూపించి, నా బాయ్ ఫ్రెండ్ కూడా భారతీయుడే అని సగర్వంగా చెప్పింది. ఆమె రేసిజం చూసి కన్నీళ్లతో స్పందించింది. ఈ ఘటనలో ఆమె ధైర్యం, ప్రేమ ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చింది. జాతి లేదా రంగు మనిషిని నిర్ణయించదు, మానవత్వాన్ని గుర్తిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక నెటిజన్లు ఆ మహిళ ధైర్యాన్ని పొగడ్తలతో ముంచెత్తున్నారు. రేసిజంని ఎదుర్కొనేందుకు నిలబడటం గొప్ప, ఓ బాలిక ముందుకు సాగు అని ఒకరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా, ఈ ప్రపంచంలో మంచి మనుషులు ఇంకా ఉన్నారని మరొకరు సంతోషంగా వ్యాఖ్యానించారు. రేసిజంని స్వేచ్ఛగా చెప్పుకునే వ్యక్తికి ఎదుర్కొన్న ఆమె చాలా గొప్పది అని మరొకరు ప్రశంసించగా, ఆమె తల్లిదండ్రులు బాగా పెంచారు, బ్రావో అని మరొకరు చెప్పారు. ఈ వ్యాఖ్యలో మనలో ఆనందం, ఆశాకిరణాలు నింపుతాయి. సామాజిక న్యాయం కోసం ఎదురు చూడకూడదు, ప్రతి ఒక్కరూ వెళ్ళి ఎదురు నిలబడాల్సిందే. ఫ్రెండ్స్, ఈ వీడియోతో ఈ సమస్య అయితే అయిపోదు. మీ బ్రదరో, కజినో లేక ఫ్రెండో ఇలానే ఏదైనా దేశంలో ఇబ్బందులు ఎదుర్కొంటే వాళ్ళకి ఈ వీడియో చూపించి ధైర్యాన్ని ఇవ్వండి. తోటి భారతీయులు ఎక్కడన్నా తోడవండి. ఓ భారతీయుడిగా ఆ కెనడియన్ చేసిన సాహసానికి, చూపిన తెగువకు నా హార్ట్ఫుల్ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. మీరు కూడా అదే విధంగా చేస్తారని అనుకుంటున్నాను. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి.